స్వామి రియాక్షన్ అది. ఎస్ వరలక్ష్మి గారు, జేఏసీ నాయకురాలు వరలక్ష్మి గారు ఉన్నారు. మీది వైఫై కరెక్ట్ గా ఉందా? మాట్లాడండి. ఇప్పుడు ఏం పడుతుందండి? ఓకే అమ్మా, నమస్కారం అండి. నమస్తే. కదా ఎవరన్నా కోపం వస్తుందండి ఇంట్లో ఆడవాళ్ళనంటే అని. వీళ్ళు ఆడాలంటేనే కదండి అసెంబ్లీలో ఆడాలంటే ఏం చేశారు? అప్పుడు ఎవరు స్పందించలే. అప్పుడు జనం ఎవరు భయం పడిపోయారు. ఏదైనా వచ్చి ఒక మాజీ ముఖ్యమంత్రి 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండాలని చెప్పి ఒక నట ప్రపోర్ణ అన్నారని ఎవరు కాళ్ళు ఉందండి. చంద్రబాబు గారు వైపు పక్కన పెట్టిన రామారావు గారు కూతురనైనా బాధపడి ఎవరి కాళ్ళు పోలీస్ పెట్టారు, కానీ ఈ రకంగా ఇళ్ల మీద పడి ఎవరిని కొట్టలేకపోయారు. ఎందుకంటే సిగ్గు లేకుండా మాట్లాడారు ఆ రోజు అసెంబ్లీలో గాని బయట గాని. వీళ్ళు ఇవాళ అంబటి రాంబాబు గారికి కోపం వచ్చింది. ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రిని అంటేనే వీళ్ళకి ఎంత కోపం వచ్చిందే. వాళ్ళు అసలు ధర్నా చేస్తుంటే ఈయన ఎందుకు వెళ్ళినట్టు? మీరు స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి మీద పడి గొడవ చేసి రాళ్లేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడి అసలు పేట వేసుకొని కూర్చున్నాడు. ఇవాళ ఖైదీ లెక్కర్ కేసులు ఎదుర్కొంటున్న ఆయన జోగి రమేష్ గారు పేట వేసుకొని కూర్చొని ఎవరో అయ్యన్న గారు తిట్టారంటే నువ్వు వీళ్ళ ఇంటికి వచ్చి పడ్డావు. ఆఫీసు ధ్వంసం చేశారు. ఇవన్నీ కాదు ఇప్పుడంతా ధ్వంసం కనపడుతుందంట. ఏమండి ఇవాళ చంద్రబాబు గారి మీద ఒక వ్యతిరేకత వచ్చింది అంటే ఇవాళ నేను చేయటం లేదని మేమందరం కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డాం. వీళ్ళు ఎంత చేశారో. ఆఖరికి ధర్మాన కృష్ణప్రసాద్ గారు రైతులు పట్టుకొని పోయి ఆకారాలు వాడాడు. నిన్న వాడిన పదం, నిన్న అంబటి రాంబాబు గారు వాడిన పదం రైతులు పట్టుకొని కూడా మాట్లాడాడు ఆయన. ఒళ్ళు బలిసి వీళ్ళు రోడ్లు ఎక్కారని అంబటి రాంబాబు గారు మమ్మల్ని ఉన్నారు మేము పాదయాత్ర చేస్తుంటే. మరి వీళ్ళందరూ పెట్టింది మా హరక్క, మేము రోడ్లు ఎక్కాం. రైతులు నోటి దోల బాగా ఉందండి రాంబాబు గారికి. ఇది మాత్రం ఎవరు జగం ఎరిగిన సత్యం. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆయనకి నోటి దోల బాగా ఉంది. ఒక లాయరు, ఆయనకి తెలియదండి రాజ్యాంగం. ఇవాళ వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటే మీరు రెచ్చగొట్టే వాక్యాలు ఎదురుగా పెడితే ఆడాలు తిట్టారు, మమ్మల్ని లేదో చేస్తారు అనుకున్నాము, అమ్మో మా ఇంటి మీద పడ్డారు, మీ ఇంటి మీద పడ్డారు, ఇవన్నీ అనేటప్పుడు మాట్లాడేటప్పుడు మీరు అనకూడదు. ఒక ముఖ్యమంత్రి RRR గారు అంటే రాజద్రోహం కేసు బ్రిటిష్ కాలం నాడు కేసు తీసుకొచ్చి పెట్టారు. ఇవాళ మీ మీద ఏం కేసులు పెట్టాలి? మరి మీ మీద జనం స్పందన రాపోయినా ఏం కేసులు పెట్టాలి? జనం ఆ రకంగా వచ్చారంటున్నారు, తప్పే. మీ ఇంటి మీద పట్టడం తెలుగు తమ్ముళ్ళు ఆవేశం వచ్చింది పడ్డారు, తప్పేనండి. మరి ఏం అప్పుడు దాని మీద మీ మీద కూడా రాజద్రోహం కేసు పెట్టాలా? 1G0 తీసుకొచ్చి రాజద్రోహం కేసు పెట్టమంటారా? చెప్పండి, పెట్టాలా వీళ్ళ మీద కూడా? ఈ రకంగా ఇంకా మేము చేసిన తప్పుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్ ఎంత ఘోరంగా ఉందండి. ఈ మాటలు మాట్లాడతాం అంటలా. ముఖ్యమంత్రి ప్రపంచంలో చరిత్రహీనని తిట్టిన వాళ్ళ నాయకుడు కనిపించడు. రైతులను పట్టుకొని వీళ్ళందరూ తిట్టిన మాటలు వాళ్ళకి కనపడవు. 5 ఏళ్ళు మమ్మల్ని ఏ రకంగా తిట్టిపోసారండి. మేము అడుగు పై ఇక్కడ ఒక పోలిక తీసుకురావాలి. ఇదే పోలీసుల చేత కొట్టించు ఇవన్నీ కనిపించవండి. ఎస్ వరలక్ష్మి గారు, దరిదాపు 7 సంవత్సరాలు తిట్టినప్పుడు మమ్మల్ని పట్టుకొని అసలు పిచ్చి తిట్లండి. ఆయన రెడ్డి వరరవీంద్ర రెడ్డి అసలు పిచ్చి తిట్లు పిచ్చి కామెంట్లు పెడితే మేము కేసు పెడితే పక్కన పారేశారు మా ఊరు DSP గారు. అప్పట్లో ఆ కేసు కాగితం పక్కన పడేశాడు. ఏం లేదులే అమ్మ ఊరుకోండి వెళ్ళండి అని చెప్పేసి. వీళ్ళకి ఇవన్నీ కనిపించవండి. ఏదన్నా అంటే అంబటి రాంబాబు అని కొట్టారు, వాళ్ళ ఇంటి అన్న కోల్డ్ బ్లడ్ మర్డర్ అంట ఆయన చెబుతాడు. అంటే మర్డర్ చేయటానికే వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఈయన పోయి మళ్ళీ ఈ మాటలు తిట్టాడు, చెయ్యండి అని తిట్టాడు కావాలి. మరి మర్డర్ ఏందండి అసలు? వాళ్ళు ధర్నా చేసేటప్పుడు అసలు ఈయన వెళ్తాం ఎందుకు? అక్కడ ఆవిడ ఎమ్మెల్యే కనపడితే ఎమ్మెల్యే ధర్నాలో కూర్చుంది. ఆవిడ లేచి వస్తుంటే ఇంకేముంది, ఆవిడని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆవిడ గంత చేయించిందని ఆమెను కూడా కలిపారు. మీ ఇష్టం వచ్చినట్టు ఎవరు చేసినా మాట్లాడినా అండి. వీళ్ళు చేసిన గత 5 ఏళ్లలో చేస్తున్న అరాచకాలకి పరాకాష్ట నిన్నటిదైతే. జనం ఆపుతున్నారు, చాలా వరకు సహనం పాటించారు. వీళ్ళు ఎన్ని చేసినా కూడా చాలా వరకు సహనం పాటించి నిన్న కొంచెం బరెస్ట్ అయ్యారు. దానికి వీళ్ళు ఇల్లు మీకు అసలు ఇంకేముంది, మమ్మల్ని చంపడానికి వచ్చారు, మమ్మల్ని పడుకోడానికి వచ్చారు, ఎక్కడ కనపడితే అక్కడ దాళ్ళు. మీరేం తక్కువ తిన్నారా? ఎవరిని వదిలిపెట్టారు? మీరు ఎవరిని వదిలిపెట్టలా, పోలీసులను వదిలిపెట్టలా. మొన్న కూడా అంటాం, ఇప్పుడు కూడా వాళ్ళు మేము వస్తే ఇలాంటి దాడులు జరగనీయం, ప్రజలు శాంతిగా ఉంచుదామని. వీళ్ళదేం లేదండి, డైవర్ట్ పాలిటిక్స్ ఏంటంటే ఇప్పుడిప్పుడే అమరావతికి పెట్టుబడులు వస్తాయి.
అభివృద్ధి పదం బాగా వర్కర్స్ ఇక్కడ పనులు జరుగుతున్నాయండి. వీటన్నింటినీ కూడా ఏదో రకంగా డైవర్ట్ చేయాలి, శాంతి భద్రతలకే ఘాతం కల్పించాలి. మెయిన్ ఏం వైసీపీ వాళ్ళది అదేనండి. అమరావతిలో ఏ పని జరగకూడదు. ఏదైనా పైనుంచి రేపు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏదన్నా వచ్చినా కూడా ఇలాంటివి చేస్తే ఇక్కడ ఏదో ఉందని కొన్ని కంపెనీలు వచ్చినా కూడా అమ్మో వీళ్ళే తను చేస్తున్నారు, శాంతి భద్రతల్లో మనం ఎందుకు పెట్టాలంటామని ఇలాంటి డర్టీ పాలిటిక్స్ చేయటంలో ముందుండే వాళ్ళు వైసీపీ నాయకులు. వాళ్ళ నాయకుడు కూడా దానికి తాళం వేస్తాడు. ఇంకా ఆయన అసలు ఇక్కడ ఏమీ లేదని ఆయనే మన జ్యోతుండి ఆయన ప్రెస్ మీట్ పెడతాడు వచ్చి, ఏమీ లేదు ఇది రాజధాని కాదు, ఆడుంటే ఆడు రాజధాని అసలు రాజ్యాంగంలో లేదంటాడు. మరి రాజ్యాంగంలో ఇవన్నీ ఉండయా అండి? రాజ్యాంగంలో ఈడీ కేసులు ఉండయా? రాజ్యాంగంలో మరి ఇవి ఉండయా అండి? ఈ సిబిఐ కేసులు ఉండయా? అవి ఉండయా? మరి రాజ్యాంగంలో రాజధాని లేదు, అవి ఉండయా? ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ఏం తప్పులేదు. ఇక్కడ మరిగిపోతుంది రక్తం రైతులకు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే ఇంత పొలం ఇచ్చి 10 ఏళ్ళు అయినా ఇంకా ఈయన వచ్చి రాజ్యాంగం లేదంటాం, ఆయన వచ్చాం జోలపాట పాడతాం, తిరగెళ్ళటం ఆయన జోలపాటేమో ఈ సజ్జలు పాడతాం. ఈ రకంగా నేర్చి రాజకీయాలను భ్రష్టు పట్టించారండి. గత 5 ఏళ్ళలో చూసారా? సోషల్ మీడియా వాళ్ళని కూడా ఏ రకంగా టార్చర్ చేశారు. 72 ఏళ్ళ రంగనాయకమ్మ గారిని తీసుకెళ్లారు సిఐడి వాళ్ళు, ఆవిడేదో ఫార్వర్డ్ చేస్తే. ఈ రకంగా చేసి ఏదన్నా అంటేనే అన్నారని మిమ్మల్ని అంటాం. అమరావతి రైతులను కూడా బాగా తిట్టారండి. కాకపోతే మేము మెదలకుండా అప్పుడు మా మీద కేసులు పెట్టి మా మీద ఒక్కొక్కరి మీద 26 కేసులు నా మీదే పెట్టారు. ఎవరి కాళ్ళ మీద ఆడవాళ్ళు కేసులు పెట్టించుకొని రోడ్లెక్కి మమ్మల్ని తిట్టులేదు వీళ్ళు. లేదు పాపం ఒక మాట అనగానే ఇంటికి వచ్చి వాళ్ళు ఆడవాళ్ళు, మీ ఆడవాళ్ళు వాళ్ళు ఎట తిట్టారో అందరూ చూసారు రాత్రి టీవీల్లో. ఏ మీడియా పెట్టినా చూసారు. వీళ్ళు వస్తుంటే వాళ్ళు అసలు లకారాలు తప్పితే రెండో మాటలేదు ఎదురుకొండ ఆడవాళ్ళకి. కర్రలు తీసుకొని వచ్చారు, గొడ్డలు రెడీగా ఉండాలి. గొడ్డలు చూపియండి, కర్రలు గొడ్డళ్ళు చూపిమనండి ఆయన గొడ్డళ్ళు. మాట్లాడితే మాటకి అది నిజమని తెలియాలండి. వాళ్ళ దగ్గర యాడ్ నుంచి వస్తాయి చీపులు మాత్రం కొనుక్కొచ్చుకున్నారేమో అప్పటికప్పుడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారేమో. ఎందుకంటే అమ్మడి రాంబాబు గారు ఎప్పటి నుంచో అందరినీ తిడుతున్నాడు. ఆయన నోటికి తోలు బాగా ఆయన ఒకడు, పేరు నాని గారు, వీళ్ళిద్దరూ పెద్ద మొత్తం వైసీపీ పార్టీకి ఏదన్నా జరగని రెడీగా రావటం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం, మా పని అయిపోయిందని పక్కో బాటం. ఎవరేం చేయలేరులే అనుకున్నారు. ఎస్ వరలక్ష్మి గారు, ఇక్కడ ఒక విషయం, మీ కళ్ళ ముందే మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వెళ్తూ ఉండేవాడు. మీకు జరిగినటువంటి అన్యాయం మీద ఆక్రోశిస్తూ సంవత్సరాల తరబడి మీరు సహనంగా కూర్చోగలిగారు. మిమ్మల్ని తిట్టినా సరే భరించారు, మిమ్మల్ని కొట్టినా సరే సహనంతో ఉన్నారు. అలాగే పాదయాత్ర అప్పుడు కూడా అనేకమైనటువంటి సమస్యలు ఫేస్ చేశారు. దట్టు మీ మీద ఎన్ని రకాల దాడులు జరిగినా కూడా మీరు కట్టు తప్పలేదు, హద్దు దాటలేదు. అలా నిలబడి ఇవాళ రాష్ట్రానికి ఒక ధైర్యం ఇచ్చే అధికారంలోకి కూటమిని తీసుకురావడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం వెరీ ప్రాక్టికల్, వెరీ ఇన్స్పైరింగ్. బట్ ఇవాళ అంబటి రాంబాబుని అరెస్ట్ చేయమని ఇంటి ముందు సహనంతో కూర్చునేటటువంటి విషయాన్ని ఇవాళ టీడీపీ కార్యకర్తలు మర్చిపోయారా? లేకపోతే టీడీపీ కార్యకర్తలు కాకుండా మామూలుగా సామాన్య జనం కూడా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని తిట్టాడు కాబట్టి కొట్టాలి అన్నంత ఒక ఉద్రేకంతో వెళ్ళినటువంటి సంఘటన తప్పేగా? మీరు ఎవరి మీద దాడి చేయాలి? అది వీళ్ళు సంఘటన తప్పంటేనండి. ఇది వరకు చాలా ఓర్చుకున్నారండి జనం అందరూ. ఇప్పుడు బాగా ఓర్చుకొని కూర్చున్నప్పుడు ఒక మాట ఎదురుగా వచ్చినప్పుడు అసలు ఆయన స్పాట్ లో తిట్టి అన్నప్పుడు మళ్ళీ ఆయన ఇంటికి పోయాడా, మళ్ళీ పెట్టి రాండి చూసుకుందాం ఏంటంటే అందుకే వచ్చారు రాండి అని ఆయనే ఆహ్వానించాడు. కూర్చున్నా కూడా ఇంటి పిచ్చి బూతులు పెడతా కూడా రాండ్రా ఏం చేస్తా, నా కుక్కతో గోడ బేకలేడంట. కేసు పెడితే పోలీసులు ఆయన ఇంటికి కుక్కతో బేకలేడంట. మరి అది కరెక్టే. చంద్రబాబు గారు ఎవరిని ఏం చేయలేకపోతున్నారు, అందుకే వీళ్ళు రెచ్చిపోతుంది. ఆయన ఎన్ని కేసులు పెట్టినా ఎవరిని ఏమి చేయలేకపోతుంది. జనానికి కూడా అసంతృప్తి. ఇవాళ కార్యకర్తలు అసంతృప్తి ఏంటంటే ఏమి వాళ్ళని జైల్లో మీరు అన్నట్టు దానికి ముగింపు ఏం లేదు. మళ్ళీ రెచ్చిపోయి ప్రెస్ మీట్ తీస్తాంటాం, ఏళ్ళందాంటాం, ఫోటోలు గ్యాదర్ చేసి అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమన్నా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంతేనండి ఆయన మాట్లాడేది ప్రెస్ ముందుకు వచ్చి. సరే, ఆయన రాజకీయంగా ఉన్నాడు కాబట్టి రాజకీయమైనటువంటి విషయాన్ని మాట్లాడతారు. రాజకీయ నాయకుడు ఆయనకి తెలియలేదండి. తెలివి ఉన్నది, అతి తెలివి ఉందేమో తెలియదు కానీ తెలివి అయితే ఉంది.
రాజకీయంలో ఏది మాట్లాడకూడదు అన్నటువంటి నియంత్రణ లేదు. రెండోది వరలక్ష్మి గారు, మనందరం గ్రహించాల్సింది అంబటి రాంబాబు మీద దాడి చేయకుండా ఉంటే ఇంకా మరింత ఆయన చేసినటువంటి తప్పును ప్రజలు గుర్తించేవాళ్ళు, వాళ్ళకి పాఠం నేర్పేవాళ్ళు. కానీ ఈ కొంతమంది ఉద్రేకపూరితంగా దాడి చేయటం వల్ల ఒక విషయాన్ని మిస్ అయ్యారు అన్నది మాత్రం సత్యం. ఇవాళ ఆయన్ని జైలుకు పంపించారు. బట్ భారతీయ శిక్షాస్మృతిలో బూతులు తిట్టిన వాడి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ లేవు, బెయిలబుల్ సెక్షన్సే ఉన్నాయి. మళ్ళీ ఆయన బెయిల్ తీసుకుంటాడు, ఒక వారంలోనో 10 రోజుల్లోనో బయటకు వస్తాడు, దట్టు పెద్ద ఊరేగింపుతో వస్తాడు. ఈ రాజకీయం చూడాలా మనం? ఈ నీచత్వాన్ని మనం భరించాలా? అసలు మీరు హద్దుల్లో లేకపోతే జరిగే ప్రమాదం ఏంటో కొంతమంది కార్యకర్తలకు తెలియకపోతే మీకున్నటువంటి సహనం వీళ్ళకి లేదు. మీరు ఆచరించినటువంటి అహింసా సిద్ధాంతం వీళ్ళు నమ్మట్లేదు. ఇవాళ ఉద్రేకం రావచ్చు, నిజమే, దాన్ని కూడా నేను కాదనలేను, పెద్దగా దాన్ని డిబేటబుల్గా మార్చలేను. బికాజ్ ఎందుకంటే నా తండ్రినో నా తల్లినో నా చెల్లినో దూషించిన వాడిని ముందు చెప్పదెబ్బే కొడతా, తర్వాత చట్టం జోలికి వెళతా. జరిగింది అదే సంఘటనని సమర్థించుకున్నా సరే నిరసనతోటి పాఠం నేర్పాల్సిందేమో అన్నది నా అభిప్రాయం. మీరేమంటారు? వాళ్ళకి నిరసన 5 ఏళ్లు చూపించినా ఏమన్నా ప్రయోజనం ఉందండి? రైతులు భూములు ఇచ్చిన రైతులే వాళ్ళకి లెక్కలేదు. ఊరికే భూములు ఇచ్చి ఆయుధాని కోసం త్యాగం చేసిన రైతులే వాళ్ళకి లెక్కలేదు. ఆఫ్టర్ ఆల్ ఇంక జనం ఎంత అనుకుంటారండి వాళ్ళు? నా ముందు కూర్చున్న వాళ్ళు 4 రోజులు వాళ్ళే నిరసన చేస్తారు, వాళ్ళే పోతారని చెప్పి వాళ్ళేం మారండి. వాళ్ళకి శాంతియుతంగా నిరసనే, మేము చేసింది నిరసనే, ఉద్యమం కూడా కాదు. ఆయనకి చేయం పుట్టినట్టు కూడా లేపటానే ఆయన ఉండి 5 ఏళ్లు కూడా మమ్మల్ని కూడా ఎదురు కూర్చోమన్నాడు. నేను కూర్చోండి మీరు, నేనైతే రాజధాని ఇక్కడ అమరావతి ఇదే రాజధాని అని ఒప్పుకోనని చెప్పేసి ఆయన అట్లాగే చేశాడు. అట్లాగే కూర్చున్నాం 5 ఏళ్లు. వీళ్ళు కూడా ఇప్పుడు అంటే 3 ఏళ్లు పోతే మా ప్రభుత్వం వచ్చింది, అప్పుడు దాకా కూర్చోండి. వచ్చాక కూర్చున్న వాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళు మక్కిలు ఎరగొట్టిస్తా జైల్లో పెట్టించు అనే కాన్సెప్ట్ లో ఉండారండి వీళ్ళు. ఒకవేళ నిరసన చేసే వాళ్ళు 2-3 ఏళ్లు కూర్చున్నా నిరసన అయిపోయిన అమ్మంటే వీళ్ళు గెలుస్తాం మేము, అప్పుడు కానీ మీ పని చెప్పమని ఇప్పుడే చెబుతున్నారు కదా. వీళ్ళకి ఎట్ట చేసినా ఒకటేనండి, నిరసనకి ఇల్లు తెలీదు వీళ్ళకి, అసలు ఒక ఉద్యమానికి ఒక మనుషులు ఇల్లు అస్సలు తెలియదండి. తెలియదు కాబట్టి వీళ్ళకి ప్రతిపక్షం లేకుండా చేశారు జనం. ఇలువే తెలిస్తే ఒక సుధాకర్ బలెవడు, ఒక శిరోమండనం చేపించుకున్న అబ్బాయి ఒక అబ్బాయి బలెవడు, అట్లాగే టాక్టర్ కింద మహిళ బలెవడు. వీళ్ళకి ప్రాణాలు ఇలువ గాని నిరసన ఇలువ గాని అస్సలు లేదండి. ఆ పార్టీలు ఎవరికి తెలీదు. అసలు రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలను మొత్తం పక్కన పెడదాం, అమరావతి విషయాన్నే తీసుకుందాం. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా స్పష్టంగా డైరెక్ట్ గా సపోర్ట్ ఇచ్చాడు, ఏ మాత్రం అభ్యంతరం తెలియజేయలా. 30,000 ఎకరాలే కాదు, అవసరమైతే ఇంకా తీసుకోవాలని ఆయన సమర్థించాడు. కానీ అమరావతి నిర్మాణం జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి ప్రమాదంగా ఆయన భావించాడు. ఎందుకని? చంద్రబాబు అద్భుతమైనటువంటి అమరావతి నగర నిర్మాణం చేస్తే మొత్తం క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోతుంది అని. కానీ విచిత్రం ఏంటి, ఇదే అమరావతిలో ఆయన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులే ఉన్నారు. మీరందరూ గ్రామాల్లో కూర్చొని ఎంతమంది ఎన్ని రోజులు కంటనీరుతోటి కష్టపడి ఒక ఉద్యమాన్ని సృష్టించారో దానికి మీరు అన్నట్టుగా ఇవాళ విలువ ఉన్నదా లేదా కొన్ని రాజకీయ నాయకుల దృష్టిలో, పార్టీల్లో అన్నది ప్రధానమైనటువంటి అంశం. కానీ మీరు నేర్పినటువంటి ఒక సిద్ధాంతం ఉన్నదే, నిరసన, అహింసా సిద్ధాంతం, సిద్ధాంత నిబద్ధతతో కూడినటువంటి అమరావతి హక్కును అణిచేస్తున్నప్పుడు నిలబడినటువంటి విధానం ఇవాళ రాజకీయాల్లో రావాలంట. అదే పరిష్కారం అంట. జనంలో నుంచి ఈ పరివర్తన వస్తేనే ఈ బూతురాయిళ్లకు బుద్ధి వస్తుంది అన్నది మాత్రం సత్యం. కోర్టు ఏం చేయలేదు, బెయిల్ తీసుకుంటాడు, మళ్ళీ మీటింగులు పెడతాడు, మళ్ళీ ప్రెస్ మీట్లో రెచ్చిపోతాడు. మీరు 100% ఆయన ఏకపాత్రాభినయం, ఆయన రెచ్చగొట్టేటటువంటి భాషా విధానం, హీ హ్యాజ్ ఏ స్ట్రాటజీ. మిమ్మల్ని రెచ్చగొట్టడమే అంబటి రాంబాబు యొక్క లక్ష్యం అని చాలామంది చెప్తున్న దాంట్లో సత్యం ఉన్నదని అనేక మంది నమ్ముతున్నారు. అలాగే మరొక జేఏసీ నాయకులు మనకి